ఫైనల్లీ 10th క్లాస్ రిజల్ట్స్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో రిజల్ట్స్ ఎప్పుడు, అండ్ ఈ రిజల్ట్స్ లోపల గ్రేడ్స్ ఉంటాయా, మార్క్స్ ఉంటాయా, అండ్ ఈ రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చిర్రు అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దట్, హే బడీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్స్ ట్యూటర్. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. నీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయి, ఐ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ ఎవ్రీ క్వశ్చన్. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. పాత వీడియోలు కూడా ఒకసారి చూడు, ప్రతి కామెంట్ కింద మన రిప్లై అవుతుంటుంది. సో మనం ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇస్తాం అన్నట్టు, ఓకేనా. సో వెన్ ఇట్ కమ్స్ టు మన రిజల్ట్స్ ఎప్పుడు మరే అంటే, మనకి సాక్షి లోపల ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ఏమని వచ్చింది కదా అంటే, మనకి ఈ నెల 30న 10వ తరగతి ఫలితాలు, 10th ఫలితాలు అని చెప్పి వాళ్ళు ఒక న్యూస్ అయితే రిలీజ్ చేశారు. సో ఏముంది ఈ న్యూస్ లోపల అని చెప్పి నేను డీటెయిల్గా చదవడం అయితే జరిగింది. సో ఆ న్యూస్ లోపల మనకు 2 విషయాలైనా అయితే క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకు మార్క్స్ ఉంటాయా, గ్రేడ్స్ ఉంటాయా అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అండ్ దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే, మనకి రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పి క్లారిటీ అయితే ఇచ్చారు. అండ్ ఎవరు అనౌన్స్ చేశారని చెప్పి క్లారిటీ ఇచ్చారు. సో ఈ నెల 30 రోజు రిజల్ట్స్ రిలీజు అని చెప్పి మరి వీళ్ళకి ఎట్లా తెలిసింది అనే విషయానికి వస్తే, సో 30 రోజు రిజల్ట్స్ అని చెప్పి, సో 30 రోజు వీళ్ళకు టైం ఇచ్చారు. విద్యాశాఖ వాళ్ళు రిక్వెస్ట్ చేయగా మన డిప్యూటీ సీఎం అయితే వీళ్ళకి టైం ఇచ్చారు అని చెప్పి వాళ్ళకి ఇంటర్నల్ కనెక్షన్స్ ద్వారా తెలిసింది అన్నట్టు. అండ్ దాంతోపాటుగా వీళ్ళు ఇంకొక క్లారిటీ ఏమి ఇచ్చారంట, మనకి మార్క్స్ ఆర్ గ్రేడ్స్ అనే విషయం లోపల కూడా క్లారిటీ ఇచ్చారు. సో మార్క్స్ కాదు, గ్రేడ్స్ కాదు, రెండింటిని మేము కల్పిస్తాము, మెమోస్ లోపల కూడా మార్క్స్ గ్రేడ్స్ 2 కూడా ఉంటాయి అని చెప్పి అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేసారు, ఓకేనా. సో మార్క్స్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి ఈసారి. అండ్ దాంతోపాటు ఈ మంత్ 30 రోజు రిజల్ట్స్కి వాళ్ళు సో ప్రిపేర్ అయితే చేస్తున్నారు. మనకి ఇది అఫీషియల్గా విద్యాశాఖ నుండి ఇంకా అనౌన్స్మెంట్ అయితే కాలేదు. సో విద్యాశాఖ నుండి అనౌన్స్మెంట్ అయినప్పుడు డేట్, టైం 2 కూడా అనౌన్స్ అయితే చేస్తారు, ఓకేనా. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ గ్రేడ్స్ బెస్టా, మార్క్స్ బెస్టా అని చెప్పి చూసుకోరి. అండ్ తర్వాత చాలా చేంజెస్ అయితే చేస్తారంట. నెక్స్ట్ ఇయర్ నుండి ఇంటర్నల్ మార్క్స్ కూడా తీసేస్తారంట. సో ఈసారి మెమోస్ లోపల మనకి గ్రేడ్స్ ఉంటాయి, మార్క్స్ ఉంటాయి, ఓకేనా. సో గ్రేడ్స్ ఉంటాయి, మార్క్స్ ఉంటాయి, ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, ఓకేనా. సో మన ఎగ్జామ్ లోపల వచ్చిన మార్క్స్, ఇంటర్నల్ మార్క్స్ రెండింటిని కలిపి టోటల్ మార్క్స్ వేస్తారు. ఆ టోటల్ మార్క్స్ సంబంధించిన మనకు గ్రేడ్స్ అయితే ఉంటాయి అన్నట్టు, జీపీ అయితే ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.